ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇప్పటికే కొంత సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూసాం మనం నిన్న సాయంత్రమే బలగాలంతా కూడా మావోయిస్టు పార్టీ టార్గెట్ గాని నిన్నటి నుంచి ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో భాగంగానే మావోయిస్టులు ఒక కీలకమైనటువంటి కీలకమైనటువంటి మీటింగ్ జరుగుతుందని భావించి వారికి వచ్చినటువంటి సమాచారంతో ముఖ్యంగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను పోలీస్ సిబ్బందిని కూడా పిలిపించడం జరిగింది. ముఖ్యంగా నారాయణపూర్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల నుంచి పోలీసులు అక్కడికి చేరుకొని కూంబింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కూంబింగ్ లో దాదాపు 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. మరికొద్ది సేపట్లోనే పోలీసులు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆపరేషన్ లో బీజాపూర్, మరోవైపు నారాయణపూర్, దంతేవాడకు సంబంధించినటువంటి డిఆర్జీ బలగాలు అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. వారికి ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి సమాచారంతో దాదాపు 3 జిల్లాలకు సంబంధించినటువంటి బలగాలు మనం చూసాం. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సభ్యులు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృత్యువాత పడినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇందులో కేంద్ర కమిటీలతో పాటు పౌలెట్ బ్యూరోలోను, మరోవైపు నక్సల్స్ అంటే రిక్రూట్మెంట్, మరోవైపు ఈ బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు యొక్క మృతికి సంబంధించి ఇప్పటికే అధికారులు ధృవీకరించినప్పటికీ కూడా ఎంతమంది ఈ యొక్క ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పీపుల్స్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత, గణపతి రిజైన్ చేసిన తర్వాత బాధ్యతలు మొత్తం కూడా కేశవరావు నిర్వహిస్తున్నాడు. ఇటు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గతంలో రిక్రూట్మెంట్ లో కూడా అతని పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసు రికార్డులు కూడా చెప్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది. ఇప్పుడు చేసినటువంటి ఆపరేషన్ లో 25 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకా అధికారికంగా ఎంతమంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పౌలెట్ బ్యూరో సభ్యులు కూడా ఇందులో ఒక కీలకమైనటువంటి మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇంటెలిజెన్స్ కు వచ్చినటువంటి సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులకు కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టుల పైన కూంబింగ్ చేసి మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మావోయిస్టు పార్టీ గత 15 రోజుల క్రితమే ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, మరోవైపు ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. శాంతి చర్చలకు తమను ఆహ్వానించాలని, శాంతిని కోరుకుంటున్నామని, వెంటనే ఆపరేషన్ కగార్తో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్స్ అన్నిటి కూడా నిలిపివేయాలంటూ కూడా మావోయిస్టు పార్టీ లేఖలు కూడా విడుదల చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేయాలి, మావోయిస్టులు ఖచ్చితంగా అంటే అడవుల్లో ఉండి చాలా మంది అమాయకులు ప్రాణాలు తీస్తున్నారు, ముఖ్యంగా బలగాలను దెబ్బతీస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గడిచినటువంటి 2 నెలలుగా మనం చూస్తున్నాం తెలంగాణ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారనేటువంటి సమాచారంతో కేంద్ర నిఘా వర్గాలు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలతోటి పూర్తి స్థాయిలో అక్కడ ఆపరేషన్ కూడా నిర్వహించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు అక్కడి నుండి అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్కు ఈ మావోయిస్టు వెళ్ళిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఒక కీలకమైనటువంటి అక్కడ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి చర్చిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఆపరేషన్ కూడా నిర్వహించడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు అధికారికంగా 28 మంది ఈ యొక్క ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఈరోజు సాయంత్రంలోగా ఎంతమంది ఈ యొక్క ఎన్కౌంటర్లో మృతి చెందారనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి నంబాల కేశవరావు పైన ఇప్పటికే 1.5 కోటి వరకు కూడా రివార్డు ఉందనేది ఛత్తీస్గఢ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ 3 రాష్ట్రాల్లో కూడా ఇతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. మరోవైపు ఇతను చాలా కీలకమైనటువంటి నక్సల్స్ లో కీలకమైనటువంటి వ్యక్తి, రిక్రూట్మెంట్ లో కూడా ఇతను చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని గతంలోనే తెలంగాణ పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది.
కనబడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆపరేషన్ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ యొక్క ఆపరేషన్కి సంబంధించి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి నక్సల్స్ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రవీణ్, అయితే మీరు చెప్పినట్టుగా అంటే కీలక నేతలు ఈ ఎన్కౌంటర్ లో మరణించినట్టుగా తెలుస్తుంది. ముందు ఒక 20 మంది 25 మంది అనుకున్న తర్వాత 28కి చేరింది ఆ సంఖ్య. సో కీలక నేతలకు సంబంధించి మరణించిన వాళ్లపై ఇంకా ధృవీకరించలేదు అధికారికంగా అయితే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కోటిన్నర రివార్డు కూడా ఉంది కేసురాకు సంబంధించి. అయితే ఒకవైపు శాంతి చర్చలకు వీళ్ళు సిద్ధమంటూ చెప్తున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుంది. కరగుట్టలకు సంబంధించి కూడా మనం చూసాం. సో పౌర హక్కుల సంఘం నేతలు కూడా తీవ్రంగా దీనిపైన వ్యతిరేకిస్తున్న పరిస్థితి. శాంతి చర్చలకు వాళ్ళు ఒప్పుకున్నా కానీ ఆపరేషన్ కొనసాగుతుంది అంటూ. సో ఇప్పుడు ఈ స్థాయిలో 28 మంది వరకు మావోయిస్టులు చనిపోవడం కానీ ఆపరేషన్ సాయంత్రం వరకు కొనసాగుతుంది. సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ అంటే మనం ఛత్తీస్గఢ్ పోలీసులకు కూడా గతంలో ఈ నక్సల్స్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా 3 దఫాలుగా ఇప్పటికే వాళ్ళు వారి యొక్క శాంతి చర్చలకు సంబంధించి సమాచారం ఇచ్చారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు శాంతి చర్చలకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే నక్సల్స్తో శాంతి చర్చలు జరపడానికి తాము సుముఖంగా లేమనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పింది. ఎందుకంటే కర్రెగుట్టల్లో జరిగినటువంటి ఆపరేషన్ కావచ్చు, గడిచినటువంటి 15-20 రోజులుగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ కూంబింగే దానికి మనం సమాధానంగా భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్లో 28 మంది మృతి చెందినట్టు మనకు కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా అధికారికంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే మీరన్నట్లుగా ఎందుకంటే నక్సల్స్ అయితే మాత్రం కొంతకాలంగా గడిచినటువంటి 2 ఏళ్లుగా వాళ్ళ యొక్క ఉనికి అయితే మాత్రం కోల్పోతూ వస్తున్నారు. ఎక్కువగా లాస్ అవ్వడం జరిగింది. నక్సల్స్ ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మనము ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలతోటి కేంద్ర ప్రభుత్వాలతోటి ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. ఎట్లాగైనా కూడా శాంతి చర్చలకు తమను ఆహ్వానించాలంటూ కూడా నక్సల్స్ నుంచినే ప్రతిపాదన రావడం జరిగింది. మనం గతంలో చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా నక్సల్స్ తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ తోటి శాంతి చర్చలు కూడా చేయడం జరిగింది. కానీ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం నక్సల్స్ యొక్క జాడ తెలుసుకున్న తర్వాత ఎన్కౌంటర్ల పేరుతోటి నక్సల్స్ను ఎన్కౌంటర్ల పేరుతోటి చంపేశారంటూ కూడా ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం పైన విమర్శలు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు గడిచినటువంటి 2 నెలలుగా శాంతి చర్చలు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. పౌర హక్కు సంఘాల నేతలు కావచ్చు, మరోవైపు శాంతిని కోరుకునే వారంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతోటి చర్చలు జరపాలంటూ కూడా పదే వారి యొక్క లేఖలు కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నక్సల్స్ లేని సమాజాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్లు కూడా కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 28 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారంటే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గడిచినటువంటి 3 నెలలుగా 100 మంది నక్సల్స్ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ ఆపరేషన్కి సంబంధించి ఛత్తీస్గఢ్ బస్తర్కి సంబంధించినటువంటి ఐజీ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 4 జిల్లాల పోలీసులతోటి అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ తోటే ఈ ఆపరేషన్ కొనసాగించారు. కాబట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా మరికొద్దిసేపట్లో సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశం అనంతరం ఈ యొక్క ఆపరేషన్కి సంబంధించి అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి.